వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా రుద్ద మండల కేంద్రంలో ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా సేవా పక్షోత్సవాలలో భాగంగా భారతమాత ముద్దుబిడ్డ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు కేఈ పవన్ కుమార్ అధ్యక్షతన రుద్దం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు గర్భవతులకు రోగులకు పాలు బ్రెడ్ పంచారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హిందూపురం పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సోమశేఖర్ రెడ్డి పాల్గొని ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నీరుగంటి వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ 11 సంవత్సరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి దేశాభివృద్ధి గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గంగాధరప్ప, మోహన్, ఎం మహదేవ, తోగట రవిశంకర్, తిప్పేస్వామి, మనోహర్, రాజు, చిక్కప్ప, కె ప్రకాష్, సి సురేష్, శ్రీనివాస్ రెడ్డి, బి పవన్ కుమార్ మరియు కూటమి నాయకులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నేత, ప్రపంచ దిక్సూచి మన ప్రధాని నరేంద్ర మోడీ గారి 75వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన రుద్దం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు గర్భవతులకు రోగులకు పాలు బ్రెడ్ పంచాలని నిర్ణయించుకున్నాము. భారత్ మాతా కి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు యావత్ ప్రపంచమంతా కూడా ఒక నేత కోసం చూస్తుంది. ఏ దేశంలో ఏం జరిగినా, 2 దేశాల మధ్య వైరం జరిగినా, యుద్ధాలు జరిగినా, ఆ యొక్క భారతదేశ ప్రధానమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారో అనేటువంటి ఒక గొప్ప స్థాయికి ఎదిగినటువంటి నేత మన నరేంద్ర మోడీ గారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలన చేసి ఆ గుజరాత్ రాష్ట్రాన్ని దేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలిపారు. దాని తర్వాత భారత ప్రధానమంత్రిగా గత 11 సంవత్సరాల నుంచి మన దేశాన్ని అన్ని రకాలుగా ఆర్థిక స్వావలంబనలో కూడా, స్త్రీ శక్తి రూపంలో కూడా, మహిళలకు జన్ధన్ అకౌంట్ రూపంలో కూడా, అదేవిధంగా దాదాపు 4,20,00,000 ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా, తర్వాత ప్రధానమంత్రి ఆరోగ్య బీమా ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలను, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి మన యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలను ఆర్థికంగా, తర్వాత వేరే ప్రాంతానికి వలస వెళ్లకుండా ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి తీసుకొచ్చి మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వదేశీ వస్తువులను, స్వదేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను, ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులను స్వావలంబనగా వారికి ఆర్థిక సాయం కూడా సంవత్సరానికి 6,000 రూపాయలు కూడా కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అందిస్తూ అనేకమైనటువంటి ఒక సేవా కార్యక్రమాల ద్వారా మన దేశాన్ని అన్ని రకాలుగా ఆర్థికంగా అభివృద్ధి చేస్తూ జీడిపి వృద్ధిలో కూడా ఈరోజు ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా మన దేశాన్ని నిలబెట్టినటువంటి ఒక నేత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పరికరాలను మనము ఇక్కడే వాటిని ఉత్పత్తి చేసుకోవడం జరుగుతున్నది. కరోనా మహమ్మారిలోన పీపీఈ కిట్స్ కానీ, తర్వాత కరోనా టీకా కానీ మొట్టమొదటిగా మన దేశంలో ఉత్పత్తి చేస్తూ అగ్రగామి దేశాలు చెప్పుకున్నటువంటి అమెరికా, చైనా, జపాన్, రష్యా ఇవన్నీ కూడా ఆ యొక్క దేశాల్లో టీకాను తయారు చేయడానికి ఎక్కువ సమయం పట్టింది. తర్వాత వారు టీకాని కూడా వాళ్ళ ప్రజలకు ఉచితంగా ఇవ్వడం లేదనమాట. వారు ఆ టీకాను కొద్దిగా అమ్ముకోవడం జరిగిందనమాట. కానీ మన నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిగా ఆ యొక్క టీకాని తయారు చేసుకోవడం కోసం మన హైదరాబాద్ ఉన్నటువంటి ఒక మెడికల్ కంపెనీకి వచ్చారు. తర్వాత పూణేలో ఉన్నటువంటి ఒక మెడికల్ టీకా ఉత్పత్తి చేసినటువంటి అక్కడ కూడా మన పరిశ్రమను స్వతహాగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆర్ఎన్బి వాళ్ళను, అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులకు ఎంతో ప్రోత్సాహం చేసి నేనున్నాను, మన దేశంలో ఉన్నటువంటి
వైద్యులకు, ఆరోగ్యులకు, తర్వాత వీళ్ళన్నిటికీ కూడా వెంటనే పీపీ కిట్ అందించి, ఎందుకంటే ఈ కరోనా సమయంలో వైద్యులు అందించినటువంటి సేవలు అమూల్యమైనటువంటి అన్నమాట. తమ యొక్క ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇక్కడున్నటువంటి వైద్యులు, తర్వాత ఆశా వర్కర్లు, నర్సులంతా కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను చాలామందిని కాపాడడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బందులంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పీపీ కిట్లను మనం రాత్రే ముందు మన దేశానికి, మన రాష్ట్రానికి, దేశానికి కావాల్సినటువంటి పీపీ కిట్లను ఉత్పత్తి చేయడానికి నరేంద్ర మోడీ గారు ఆ యొక్క కంపెనీలకు తర్వాత కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు సహకరించి వారికి చేసి మనము కరోనాలో నిలదొక్కున్నటువంటి ఒక దేశంగా మన యొక్క దేశాన్ని నిలబెట్టారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా కరోనాలోన వారికి ఏమీ లభించకుండా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉచితంగా బియ్యం అనేటువంటిది నరేంద్ర మోడీ గారు అందించడం జరిగింది గరీబ్ అన్న కళ్యాణ్ యోజన ద్వారా. ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు మూలభూత సౌకర్యాలు కలిగిస్తూ మన దేశాన్ని అన్ని రకాలుగా అగ్రగామి దేశంగా నిలిచినటువంటి ఏకైక ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి ఆయన ఏ దేశం వెళ్ళినా కూడా మన దేశం యొక్క గొప్పతనాన్ని వారు వివరిస్తారనమాట. ఐక్యరాజ్య సమితిలో కూడా యోగా యొక్క గొప్పతనాన్ని వారు గుర్తించి మనంతా కూడా జూన్ 21 మనంతా కూడా యోగా డే జరుపుకోవడం జరిగింది. అంటే ఇంత ముందు కూడా యోగా అంటే కేవలం భారతదేశంలో ఉన్నటువంటి స్వామీజీలో ముసలి వాళ్ళు చేసుకునేవాళ్ళు. కానీ ఈరోజు యోగా డేని యావత్ ప్రపంచమంతా కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకొని మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి యొక్క శక్తిని, మన భారతదేశంలో ఉన్నటువంటి యొక్క సంస్కృతి సాంప్రదాయాలను వారు ప్రతి ఒక్క దేశానికి నలుమూలలా ఈరోజు వారి ద్వారా చెప్పడం జరుగుతుంది. అనేకమైనటువంటి దేశాలతో మిత్రత్వం కలిగింది. మనకు ఇంతకుముందు పక్క దేశం శ్రీలంక కానీ, బర్మా కానీ, జపాన్ కానీ, చివరికి పాకిస్తాన్ వాళ్ళకు కూడా అక్కడ కరువు కాటకాలు ఏర్పడితే మనము గోధుమలు, బియ్యాన్ని సరఫరా చేసినటువంటి ఘనత మన భారతదేశానికి మాత్రం జరుగుతుంది. అటువంటి దేశ ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు. ఆఫ్ఘనిస్తాన్లో కూడా తాలిబాన్ల మధ్య ఉన్నటువంటి ప్రభుత్వానికి యుద్ధాలు జరిగి ఆర్థిక స్వావలంబన, తర్వాత తినడానికి తిండి లేకపోతే మనం వాళ్ళు కూడా బియ్యము, గోధుమలు సరఫరా చేసినటువంటి ఘనత మనకు భారతదేశంలో జరుగుతుంది అనమాట. ఇంతటి యొక్క సేవాగుణం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు తన యొక్క జన్మదినాన్ని మన ప్రజల మధ్య జరుపుకోవాలి, సేవా కార్యక్రమాల ద్వారా జన్మదినం జరుపుకోవడానికి 15 రోజుల పాటు అంటే ఈరోజు